స్తోత్రం. ప్రైజ్ తల్లాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు గడిచిన దినములన్నీ కూడా మనలను కాపాడి మరొకసారి ఆయన సన్నిధిలో చేరి ప్రభువును స్తుతించి ఆయనను ఘనపరచడానికి, దేవుని యొక్క శ్రేష్టమగు మాటలు వినటానికి మన జీవితాల్లో ప్రభు మనకిచ్చినటువంటి మరొక మంచి తరుణమును బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రత్యేకముగా మరొకసారి మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యలకు మిమ్మల్నందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడి యొక్క పరిచర్య ద్వారా మిమ్మల్ని ఎంతగానో ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నారని, దినదినము కూడా మీరు ప్రభువులో ఎదుగుచున్నారని మిమ్మల్ని బట్టి సంతోషిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా దేవుడు అనేకమైనటువంటి దీవెనలతో, కృపలతో, ఆశీర్వాదములతో, ఆయురారోగ్యంతో మిమ్మల్ని అందరూ కూడా నడిపించునుగాక. ఆమేన్. ఈ సమయంలో ప్రత్యేకంగా మరొకసారి మన యొక్క ప్రియులు, దేవుని యొక్క సేవకులు, అదేవిధముగా సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యల యొక్క ఫౌండర్ అయినటువంటి డాక్టర్ యేసుపాదం గారికి, వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఆ యొక్క దైవజనుల యొక్క ప్రయాణముల కొరకు, వారి కుటుంబం కొరకు మీరందరూ కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభువు నామమును బట్టి వేడుకొనుచున్నాం. దేవుడు వారికి దీర్ఘాయుష్ను అనుగ్రహించి తన పరిచర్యలో వాడుకొనుగాక. ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యముల నుంచి ఒక వాక్య భాగమును చదువుకొని దేవుని యొక్క మాటలు ధ్యానించుకుందాం. చూడండి దయచేసి పరిశుద్ధ గ్రంథముల నుంచి చివరి గ్రంథమగు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. మీరు కూడా మీ యొద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే అటు గ్రంథమును తెరచి దేవుని యొక్క వాక్యమును నాతో కలిసి చదవలసినగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. ఆమేన్. దేవుడు ఇట్టి లేఖన భాగమును మన వినికుడిలో దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగలన మా ప్రభువా, సర్వశక్తిమంతుడా, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. తండ్రి దేవా, ఈ సమయంలో ప్రభువా నీ పాద సన్నిధికి వచ్చి నీ మాటలు వినాలి అని, అట్టి మాటల చేత మేము ఆదరించబడాలి అని ప్రభువా, నీకు బిడ్డలు అనేకులైన వారు ఈ సమయంలో నీ మాటలు వినటానికి వచ్చుంటుండగా ప్రతి వారిని కూడా మీరు దర్శించండి, బలపరచండి, మహిమ పొందుకోనండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం చదివినటువంటి అటు వాక్యమును ధ్యానించే ముందుగా మరొక మాటను చదువుకొని దేవుని యొక్క వాక్యంలోనికి ప్రవేశిద్దామని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి దయచేసి యెషయా గ్రంథముల నుంచి 30వ అధ్యాయము 12వ వచనము 13వ వచనము చదువుకుందా. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును, కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటిరి గనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగిపడబోవచ్చున్న గోడ అండవలే అగును, అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకముల అనేక మంది లోకవార్తలను, లోక సంబంధమైన వాటిని ఎంతో శ్రద్ధగా వింటూ ఉంటారు. కానీ దేవాతి దేవుడును, మన రక్షకుడును, మనందరినీ విమోచించినటువంటి
సృష్టికర్తయగు దేవుని యొక్క మాటలు వినటానికి ఆసక్తి కనపరచరు. దేవుని యొక్క మాటలను తృణీకరించేవారుగా ఉంటారు, చాలామంది త్రోసివేసేవారుగా ఉంటూ ఉంటారు. అందుకే ఇక్కడ ప్రభువు తెలియపరుస్తున్నాడు కదా, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటుంది గనక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోవచ్చున్న గోడ అండవలి అగును అంటూ ఉన్నాడు. అనగా ఎత్తైనటువంటి గోడ పైనటువంటి ఆ యొక్క పెంకులు కావచ్చు, విడి భాగము కావచ్చు, అవి పడుట వలన ఎంత ప్రమాదకరమో దేవుని యొక్క వాక్యమును తిరస్కరించటం వలన అలాంటి ప్రమాదకరం ఉన్నదని, మీరు కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటారు కనుక అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మాటలు మన జీవితములలో చాలా ప్రాముఖ్యమైనవి. వాటిని మనం నిర్లక్ష్యము చేయక, త్రోసివేయక, అట్టి వాటిని మనము అంగీకరించటం వలన పరిశుద్ధులమవుతామని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ. అలాంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనములో ఇలాగూ సెలవిస్తూ ఉన్నారు, దేవుని వాక్యమును గురించి, యేసుక్రీస్తు సాక్ష్యమును గురించి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు అంటూ ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎంతో శ్రేష్ఠమైన మాటలు ఇక్కడ దేవుని యొక్క భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఆ పద్మాసు దీవిలో యోహాను భక్తుడు పడద్రోయబడి ఉంటుండగా మనుషుల మధ్య ఉన్న దేవుని యొక్క వాక్కును ప్రకటిస్తూ ఉన్నాడు. అదేవిధముగా రోమా ప్రభుత్వం వారు, రోమా చక్రవర్తి తనను మాత్రమే సేవించాలని ప్రజలను బలవంతపరుస్తుంటుండగా, నిన్ను సేవించడకు నువ్వు దేవుడవు కాదు, దేవాతి దేవుడగు యేసయ్యను మాత్రమే సేవించవలనని ఆయన బిగ్గరగా ప్రకటిస్తూ ఉంటుండగా వారు ఉద్దండ కోపముతో ఆ భక్తుని తీసుకొని వెళ్ళిపోయి ఆ పద్మాసు అనబడే దీవిలో పడవేస్తున్నారు. అక్కడ ఎటువంటి మనుష్య సంచారం లేదు, అతడు చనిపోతాడు అని అక్కడ పడవేసినప్పటికీ కూడా మనుషుల మధ్య ఉన్నప్పుడు ప్రకటించి ఉండవచ్చు. మనుషులు లేని స్థలంలో పడవేస్తున్నప్పుడు ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఆయన కలిగినటువంటి ఆ దర్శనమే ఈ యొక్క ప్రకటన గ్రంథమై ఉన్నది. అనగా జరగబోయే వాటిని, భవిష్యత్ కాలంలో జరగబోయేటువంటి సమస్తమును కూడా దేవుడు తన యొక్క భక్తునికి బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకే ఆ యొక్క క్రమములను ప్రారంభములు అని అంటున్నాడు కదా, సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనవాడును ధన్యులు అంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, లోకములో మనము పుణ్యము కావాలని ఆ ధన్యతని ఈ లోకరీతిగా పుణ్యము అని తెలియపరుస్తూ ఉంటారు. అనగా అటువంటి ధన్యత కొరకు అనేక మంది అనేక రకములకు కార్యకలాపాలు జరిపిస్తూ ఉంటారు. అన్నదానం చేస్తూ ఉంటారు, వస్త్రదానం చేస్తూ ఉంటారు, పలు రకములకు దానములు చేస్తూ ఉంటారు, పేదవారిని చేరదీస్తూ ఉంటారు, అనాథులను చేరదీస్తూ ఉంటారు. మంచివే, కానీ వాటితో పాటుగా ఇదిగో దేవునికి మన హృదయములలో లేక మన జీవితంలో స్థానం ఇవ్వాలని, ఆయన లేకుండా మనం ఏం చేసినప్పటికైనా కూడా ప్రతిఫలము రావచ్చును రాకపోవచ్చును, కానీ ప్రభువును కలిగి ఉండి మనం ఏమి చేసినప్పటికైనా కూడా దేవుడు తప్పక మన జీవితములలో 100% ఆయన మనకు ప్రతిఫలమును అనుగ్రహించబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, అక్కడ అన్నాడు కదా, ఈ యొక్క ప్రవచన వాక్యములు అనగా జరగబడినటువంటి సంగతులన్నీ కూడా దేవుడు ఏమైతే బయలుపరచున్నాడో ఆ యొక్క మాటలకు, ఈ యొక్క గ్రంథము కావచ్చు, ఇందులో మాటలు కావచ్చు, ఇవి మాత్రమే కాక ఇదిగో దేవుని యొక్క వాక్యము కావచ్చు, ఆ మాటలను చదువువాడు లేక వాటిని
వినిన వారు ఎంతో ధన్యులని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అలాంటి ధన్యకరమగు మాటలు వినుట వలన ధన్యత రావటం అనేది ఈ ప్రపంచంలో కేవలము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా మాత్రమే మనకి కలుగుతుంది. కానీ మరి ఏ గ్రంథము ద్వారా, మరి ఏ పుస్తకము ద్వారా, మరి ఏ విషయాలు వినుట ద్వారా, ఏ విషయాలు కూడా చదువుట వలన మనకి ఎలాంటి ఉపయోగం ఉండదని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, అక్కడ అన్నాడు కదా, ఇదిగో ఈ యొక్క ప్రవచన వాక్యములను చదువువాడును. కాబట్టి ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యమును చదివేవారముగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొందరైతే క్యాలెండర్లో ఉన్నటువంటి ఆ దినపు వాగ్దానం మాత్రం చదువుతూ ఉంటారు. కొంతమంది సమయం లేదు కాబట్టి సమయం ఉన్నప్పుడు తీరుబడిగా చదవచ్చులనుకుంటూ ఉంటారు. మనకంతా బిజీ ఉన్నప్పటికీ కూడా ప్రతిదినము దేవుని యొక్క వాక్యమును చదువుట వలన మనము ఆస్వాదించబడతామని, అది మన జీవితంలో ఎంతో ధన్యకరమని, దానిని ఇంగ్లీషులో బ్లెస్సింగ్స్ అని దేవుని యొక్క భక్తులు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథములోని ఆ మొదటి అధ్యాయము 3వ వచనం చదివినట్లయితే ఇక్కడ అంటాడు కదా, బ్లెస్డ్ ఈజ్ హీ దట్ రీడెత్ అండ్ దే దట్ హియర్ ది వర్డ్స్ ఆఫ్ హిస్ ప్రాఫెసీ అండ్ కీప్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ రిటన్ దేర్ ఇన్ ఫర్ ద టైమ్ ఈజ్ ఎట్ హ్యాండ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా తెలుగులో దానిని ధన్యత అంటున్నాడు, కానీ ఇంగ్లీష్లో అయితే బ్లెస్సింగ్స్ అని తెలియపరుస్తున్నాడు. వన్ హూ రెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హీ ఈజ్ ద బ్లెస్డ్ పర్సన్ అని తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, మన జీవితములలో మరి మనుషుల ద్వారా వచ్చిన ఆ యొక్క ధన్యత కంటే కూడా దేవుని యొక్క వాక్యము చదువుట వలన, లేక మాటలు వినుట వలన మనం ఎంతగానో దీవించబడతామని, ఆశీర్వదించబడతామని. అందుకే ఆ మాటలను మనం మాత్రమే కాక ఇదిగో మీరును చదువుచు మీ యొక్క పిల్లలకు కూడా వాటిని నేర్పించండి. మీరు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, మాట్లాడుచున్నప్పుడు ప్రతి సందర్భంలో కూడా మీ యొక్క పిల్లలకు వాటిని నేర్పించమని ద్వితీయోపదేశకాండములో దైవజనుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక సందర్భములలో ఇదిగో యొక్క దేవుని యొక్క మాటలు మనము చదవాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, అందుకే మనం చదివినట్లయితే యాకోబు పత్రికలో నుంచి మొదటి అధ్యాయము 22వ వచనం చదివినట్లయితే ఇక్కడ భక్తుడకు యాకోబు రాస్తున్నాడు కదా, మొదటి అధ్యాయము 22వ వచనం చదివినట్లయితే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లారా, ఇదిగో దేవుని యొక్క మాటలు చదువుట వలన, లేక వాటిని వినుట వలన మనం ఎంతగానో ధన్యులమవుతామని, లేక ఆశ్చర్యపడుతుంటామని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. చూడండి, అంత మాత్రమే కాదు, కానీ ఇంకా మనం గమనించినట్లయితే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 ధన్యతలు మనము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా అనేక సందర్భములలో ధన్యతల గురించి వ్రాయబడి ఉన్నాయి, కానీ మరి యొక్క ప్రకటన గ్రంథంలో కూడా 7 మారులు లేక 7 విధములకు ధన్యతలు వ్రాయబడినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, దయచేసి ఇంకా మనం గమనించినట్లయితే 14వ అధ్యాయము 13వ వచనం చదివినట్లయితే మనమందరం కూడా బాగుగా ఎదిగినటువంటి వాక్య భాగం యొక్క వాక్యము అయినప్పటికీ కూడా మరల మనము చదివి మనము ధ్యానించవలసిన వారం వింటున్నాం. 14వ అధ్యాయము 13వ వచనం చదివినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, అంతటా ఎప్పటి నుండి ప్రభునందు మృతుల దండులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లారా, మరొక ధన్యత ఏమిటని మనము ఆలోచన చేసినట్లయితే, ఈ లోకములో జీవించడం వలన మాత్రమే కాదు,
ఈ లోకములో మనము బ్రతుకుచు దేవుని యొక్క మాటలు లేక యొక్క గ్రంథములను మాటలు చదవటము వినటం వలన ధన్యత మాత్రమే కాదు, కానీ వాక్యం సెలవిస్తుంది కదా, ప్రభునందు మృతునందు మృతులు దండులని కూడా వాక్యం సెలవిస్తాం. అనగా ప్రభులో జీవించడం మాత్రమే కాదు, ప్రభులో ఉండి ఎవరైతే చనిపోతూ ఉంటుంటారో అది ఎంతో ధన్యకరమైన మరణమని, అది ఎంతో గొప్ప ధన్యతని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. అనేక మంది వారు చనిపోయినప్పుడు వారు సమాధుల యొద్ద ఈ మాట వ్రాస్తూ ఉంటారు, కానీ దానికంటే ప్రాముఖ్యముగా మనము జీవిస్తూ ఉండగానే ఈ లోకములో బ్రతుకుచున్నప్పుడే మనము ప్రభులో జీవిస్తూ ప్రభులో చనిపోవటం వలన అది ఎంతో గొప్ప ధన్యకరమని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడడం మనం గమనించినట్లయితే ఈ లోకరీతిగా మనం అంటుంటాము కదా, ఏనుగు అది బ్రతికినప్పటికీ 10,000, అది మరణించిన 10,000 అంటూ ఉంటారు. కాబట్టి ఇదిగో దేవునికి బిడ్డలమ్మగా మనము బ్రతికినప్పటికీ ధన్యకరమైన జీవితము, మనము ప్రభునందు మృతి నొందినప్పటికీ కూడా అదెంతో ధన్యకరమైన మరణం అని. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు కదా, ఇదిగో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ మరి ప్రభునందు జీవిస్తూ ప్రభులో ఉంటూ మనము మరణించినట్లయితే అది మరణము కాదు, దేవుని యొక్క రాజ్యములో మనము చేర్చబడేవారమని, ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తామనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యముల ద్వారా మనము గమనించవచ్చునండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇదిగో మరి మనం జీవించడం మాత్రమే కాదు, కానీ మన యొక్క మరణం వరకు కూడా మన యొక్క విశ్వాసమును, మన యొక్క ప్రార్థనను, మన యొక్క ఆధ్యాత్మిక జీవితమును ఇదిగో ప్రభువులో ఉన్నటువంటి ఆ యొక్క కృపను మనం కాపాడుకొనొచ్చు. మరణం వరకు మనము యేసయ్యలో జీవించాలని ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, మనం గమనించినట్లయితే ఆ యొక్క ప్రకటన గ్రంథములోనే ఎందుకు ప్రభునందు మృతునందున వారు ధనులని చెప్తున్నాడంటే, ఈ యొక్క ప్రకటన గ్రంథములోనే 16వ అధ్యాయం మనం గమనించినట్లయితే మరి ఎవరైతే దేవుణ్ణి ఎరగని వారుగా ఉంటుంటారో వారి మీద 7 రకములకు పాత్రలు క్రమనించబడుతూ ఉంటాయని, 7 దేవదూతల ద్వారా అవి క్రమనించబడుతూ ఉంటాయని దేవుని యొక్క వాక్యముల మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లారా, మరి ప్రభునందు మృతునందునట్లయితే ఇదిగో కేవలము నరక పాత్రులుగా ఉంటుంటారని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైతే ప్రభువులో ఉండి మరణిస్తూ ఉంటుంటారో అది మరణము కాదు, కేవలము నిద్రించుట మాత్రమే అని అపోస్తలుడైన పౌలు తెస్సలోని పత్రికలో ఆయన తెలియపరుస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, 3వ ధన్యత మనం గమనించినట్లయితే 16వ అధ్యాయము 15వ వచనం చదివినట్లయితే మరొక ధన్యత మనకి కనబడుచు ఉన్నదండి. 16వ అధ్యాయము 15-16 వచనం చదివినట్లయితే, హెబ్రీ భాషలో హర్మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేశాను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దేశములను చూతరేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనివాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3వ ధన్యత మనం గమనించినట్లయితే ఎవరైతే ఇదిగో తన యొక్క వస్త్రమును కాపాడుకుంటూ ఉంటారో అటివాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఆ యొక్క వస్త్రం అనగా అది రక్షణ వస్త్రము, నీతి వస్త్రము, స్తుతి వస్త్రము. కాబట్టి ప్రభుత్వటువంటి ఆ యొక్క ధన్యతను కాపాడుకొనొచ్చు రక్షించబడిన వారు. అలాంటి వారు తమ యొక్క రక్షణను కాపాడుకుంటూ ఉండాలి, పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నీతిని కాపాడుకుంటూ ఉండాలి,
యథార్థతను కాపాడుకుంటూ ఉండాలి. దేవుడు మనకి ఏమైతే ఆధిక్యతనిచ్చున్నాడో అవన్నీ కూడా మనము కాపాడుకున్నట్లయితే అటువాడు తన వస్త్రమును కాపాడుకున్నవాడని దేవుని యొక్క వాక్యం మనకి తేటతెల్లముగా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, మరి అలాంటి వాడు ధన్యుడు అని. ఎందుకనగా తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు అంటూ ఉన్నాడు. కాబట్టి ఏమైతే ప్రభు ద్వారా పొందుకొని ఉన్నావో ఆ యొక్క రక్షణ వస్త్రము కావచ్చు, మహిమ వస్త్రము కావచ్చు, ఇదిగో ఆ యొక్క స్తుతి వస్త్రము కావచ్చు, మరి ఆ యొక్క ఉల్లాస వస్త్రము కావచ్చు, దేవుడు చూడమంటే ఆ యొక్క ఆధిక్యతను మనం కాపాడుకుంటూ జీవించిన వారు. ఇక్కడ ప్రభు అన్నారు కదా, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను అంటూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇదిగో రాత్రి వేళ దొంగ వలె వస్తానని చెప్తున్నాడు. కాబట్టి ప్రభు వచ్చే సమయమునకు మనము ఆ యొక్క వస్త్రాన్ని కాపాడుకొనొచ్చు, రక్షణను కాపాడుకొనొచ్చు. దేవుని ఎదుట మనము నిర్దోషులముగా ఉండాలని, తన యొక్క మహిమను కలిగినగా మనం జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఎవరైతే తమము మరి సిగ్గుపడనక్కర్లేని వారుగా ఉంటూ తమ యొక్క వస్త్రాలను కాపాడుకుంటూ ఉంటారో అలాంటి వారు ధన్యులని. ఎందుకనగా వారు దేవుని యొక్క రాజ్యములో ప్రవేశిస్తూ ఉంటారు. ఎవరైతే వాటిని కోల్పోతూ ఉంటుంటారో అలాంటి వారు ఇదిగో కేవలము నరకపాత్రులుగా ఉంటుంటారని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, మరొక ధన్యత మనం గమనించినట్లయితే అంత మాత్రమే కాదు, హర్మెగిద్దోను ఆ యొక్క యుద్ధము గురించి కూడా ఈ యొక్క 16వ అధ్యాయంలో తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే మరొక ధన్యత 19వ అధ్యాయము 9వ వచనం చదివినట్లయితే ఇక్కడ మరొక ధన్యతను గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి దయచేసి ప్రకటన గ్రంథములోనే 19వ అధ్యాయము 9వ వచనం చదివినట్లయితే, మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరియు ఈ మాటలో దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, మరొక ధన్యత లేక 5వ ధన్యత ఏమిటని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ అన్నారు కదా, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ యొక్క మరి ఆ పెండ్లి విందుకు ఎవరైతే పిలువబడుచుంటుంటారో, అందుకే మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే నా యొక్క గృహంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క పెండ్లి విందుకు, రాజుగారి గృహంలో జరుగుతున్న యొక్క పెండ్లి విందుకు రమ్మని అనేకులకు కబురు పెట్టినప్పుడు వారందరూ కూడా అనేక రకములకు సాకులు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆ రాని వారందరూ కూడా తీసుకొని వెళ్ళిన తర్వాత చీకటి గదిలో పడవేమని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత మాత్రమే కాదు, మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు గురించినటువంటి విషయం కూడా మనము ఎరిగిన వారము. ఎవరైతే ఇదిగో పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకై సిద్ధపడి ఆ యొక్క సిద్ధులో నూనెను కలిగి సిద్ధపడి వస్తుంటుంటారో వారు మాత్రమే ప్రభు చేత అనగా ఆ యొక్క పెళ్లి కుమారుని ద్వారా అంగీకరించబడిన వారుగా ఉంటున్నారు. ఎవరైతే సిద్ధపడలేదో వారు కేవలము మరి నరకపాత్రులుగా మనకి కనబడుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లారా, ఆ యొక్క గొర్రె పిల్ల యొక్క పెండ్లి విందుకు ఎవరైతే పిలువబడుచున్నారో వారు ధన్యులని కూడా దేవుని యొక్క వాక్యముల మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి ధన్యకరమైనటువంటి మరి ఆ యొక్క విషయములను మనం కలిగి ఉండాలని, అలాంటి ధన్యత మనకి కావాలని, అది మాటలో చెప్పలేనటువంటి గొప్ప ధన్యతని దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే చూడండి మరొక ధన్యత మనం గమనించినట్లయితే 20వ అధ్యాయం ప్రకటన గ్రంథముల నుంచి 6వ వచనం చెప్తున్నాడు కదా, ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను,
పరిశుద్ధులనై యుందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, ఇక్కడ చెబుతున్నటువంటి 6వ ధన్యత ఏమిటంటే ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు అంటూ ఉన్నాడు. అనగా మొదటి పునరుద్ధానం చెందిన వారు దేవునికి రాజ్యమునకును వారు నీతిమంతులని, రెండవ పునరుద్ధానం అనగా ఇదిగో వారు దుష్టులుగా ఉంటూ వారు రక్షించబడిన వారుగా ఉంటూ వారు నరకపాత్రులుగా ఉంటుంటారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఇదిగో ఆ యొక్క మొదటి ఆ పునరుద్ధానములో పాలు పొందేవారు ధన్యులు అంటున్నాడు. కాబట్టి రక్షించబడి ఉన్నావా? ప్రభువుని సేవిస్తూ ఉన్నావా? ప్రభువుగా నిలబడుచు ఉన్నావా? ఇదిగో మొదటి ఆ పునరుద్ధానములో పాలు పొందుచుంటామని. ఈ లోకములో ఎంతోమంది ఎన్నెన్నో గొప్ప గొప్ప ఈవులు, అనేకటువంటి విలువైనవి, శ్రేష్టమైనవి, ఎంతో మరి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటుండగా వారిని చూచి అదెంతో గొప్ప ధన్యత, అదెంత భాగ్యము అనుకుంటున్నామేమో. వారికి మించినటువంటి గొప్ప భాగ్యం ఏమిటంటే మన ప్రభువును రక్షకులను యేసయ్యను కలిగి ఉండటమే గొప్ప ధన్యత. ఆయన కలిగి ఉన్నామంటే ఇదిగో ఆయన యందు సమస్తమును మనకు దొరుకుతూ ఉంటవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వ సంపదలో ఆయన యందు గుప్తములై ఉన్నాయని ఆయన వాక్యం మనకు సెలవిస్తుంది పిల్లారా. కాబట్టి ఇదిగో మన యొక్క ప్రభువును కలిగి ఉండటం వలన ఎంతో ధన్యులమని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, చివరగా మరొక ధన్యత మనము గమనించినట్లయితే 22వ అధ్యాయము 7వ వచనం చదివినట్లయితే ఇక్కడ అన్నారు కదా, చివరగా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనివాడు ధన్యుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి పిల్లారా, మరి వాటికంటే ఇంకా మించినటువంటి గొప్ప ధన్యత ఏమిటని మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఇక్కడ ప్రభు అన్నారు కదా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనివాడు. అనగా కేవలము వినేవారు మాత్రమే కాదు, వినటం మాత్రమే కాదు, కేవలము ఇదిగో వాటిని అంగీకరించడం మాత్రమే కాదు, కానీ ఆ వినినటువంటి ఆ యొక్క మాటలను లేక దేవుని యొక్క మాటలను ఎవరైతే గైకొంటూ ఉంటారో, అనగా వాటిని ఆచరణలో పెడుతూ ఉంటారో, ఆ వాక్యమును అనుసరిస్తూ జీవిస్తుంటుంటారో, అలాంటి వారు మరీ ధన్యులు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి చూడండి, అందుకే మనం గమనించినట్లయితే 14వ వచనంలో అంటున్నాడు కదా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనివారు ధన్యులు అంటూ ఉన్నాడు. కాబట్టి చివరగా మనం గమనించినట్లయితే ఎవరు ధన్యులై అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం తెలియపరుస్తున్నాడు కదా, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనివారు ధన్యులు. చివరిగా మనం గమనించినట్లయితే పిల్లారా, ఎవరైతే ఈ లోకంలో మనం జీవిస్తున్నాము కాబట్టి మన యొక్క దినచర్యలో ప్రతిదినం మన యొక్క వస్త్రములు ఎలాగైతే ఉదుకుకొని మరలా వేసుకుంటూ ఉంటామో, అట్లాగే ఇదిగో ఆధ్యాత్మికముగా తమ యొక్క జీవితంలో మరలా సరి చేసుకొనొచ్చు. దేవుని వాక్యము చేత సరి చేయబడుతూ, దేవుని యొక్క రక్తంలో కడుగబడచ్చు, దేవుని యొక్క ఆత్మ చేత శుద్ధి చేయబడుతూ ఎప్పటికప్పుడు తమ జీవితాలను సరి చేసుకుని ఉన్నవారు మరీ గొప్ప ధన్యులని దేవుని యొక్క వాక్యం మనం తెలియపరుస్తున్నాడు. అలాంటి వారట వారు జీవవృక్షమునకు హక్కు గలవారి గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించుదురని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి బిళ్ళారా, అనగా దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించినటువంటి మనము ఎంతో గొప్ప ధన్యులమని. ఈ లోకములో మరి ఎంతోమంది ఎన్నెన్నో శ్రేష్టమైనవి, గొప్ప వాటిని, విలువైన వాటిని, అధికారము కావచ్చు, ధనము కావచ్చు, మరి వెండి బంగారాలు కావచ్చు, ఆధిక్యత కావచ్చు, వెలగల వస్త్రాలు కావచ్చు, అవి చూచి మనం అనుకుంటూ ఉంటాము కదా, అదెంతో గొప్ప భాగ్యమో, ఇదిగో వారికి ఎంతో ఆధిక్యత ఉన్నది అని అనుకోవచ్చును. కానీ వాటికంటే కూడా గొప్ప ఆధిక్యత ఏమిటంటే మన ప్రభువును కలిగి ఉంటాయే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదము. ఆయన కలిగి ఉండటం వలన ఈ లోకములో మనకి ధన్యత, అదేవిధముగా దేవుని యొక్క రాజ్యములో మనం ప్రవేశించేవారు అని దేవుని యొక్క వాక్యం మనం తెలియపరుస్తున్నాడు.
ఆ విధముగా ప్రభువును మనము సేవిస్తూ ఆ ధన్యతలో మనం కొనసాగుతూ దేవునికి రాజ్యానికి వారసులం అవుదాము. అట్టి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.